ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి సింహశైలపురి సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆషాఢమాస సారె ఉత్సవం జరిగింది. సేవా సంఘం ఆధ్వర్యంలో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు చెందిన భక్తులు సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లి, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారికి సింహశైలపురి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస సారె సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొని పసుపు కుంకుమలతో పళ్లు, పూలు, వస్త్రాలు, తీపి పదార్థాలతో ఘటాలతో అమ్మవారికి సారె సమర్పించారు. మహారాజా కోటలో అమ్మవారి కోటద్వారం నుండి కోలాటాలు, పులి వేషాలు, సాము గరిడీలు, కత్తిసాము తదితర జానపద వేషాలతో ఊరేగింపుగా ఘటాలతో అమ్మవారి చెదురుగుడికి చేరుకున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించి ఘటాలతో సారెను సమర్పించారు. ఈ సారె సమర్పణ కార్యక్రమంలో పలువురు రాజకీయ పార్టీల వారు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. టీడీపీ నాయకులు అవనపు భార్గవి, విజయ దంపతులు అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వాగ్దేవి కళా సమారాధనం అధ్యక్షురాలు పి స్వప్నహైందవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో డివి ప్రసాదరావు మాట్లాడుతూ సింహశైలపురి సేవాపీఠం అమ్మవారి ఆషాఢమాస సారె సమర్పణ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఏటా ఈ ఆషాఢమాస సారె సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మన పైడిమాంబ తల్లికి, మన అతిథి విజయలక్ష్మి గారు విజయానికి నేను అమ్మవారిని దగ్గర దండం పెట్టుకున్నాను అనమాట. అమ్మ, నా భర్త నేను కలిపి మేము ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాము. నీ సన్నిధానంలోని మాకు అత్యధిక మెజారిటీగా తల్లి ఏదో చిన్న చిటకాగా గెలకూడదమ్మా, అత్యధిక మెజారిటీతో గెలాలి. గెలిస్తే నేను ఆషాఢ మాసంలో నేను నీకు సారీని పంచుతానమ్మా. అది కూడా ఒక్కటో ఇద్దరో కాదమ్మా, 1000 మందికి పైగానే సారి పట్టుకొని వస్తాను నేను నీ దగ్గరికి అని తల్లిని కోరాను. తల్లి అఖండ విజయంతో గెలిపించింది. అందుకని నా వంతుగా నేను అమ్మవారికి సారినిద్దామని, ఇలాగే ప్రతి సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలని మనస్తృప్తిగా కోరుకుంటూ అమ్మను అనేక రూపాలలో అర్చిస్తారు, ధ్యానిస్తారు, స్తుతిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన అమ్మకు శతదా సహస్రదా ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పైడిమాంబ అంటేనే ఉమా, కాచాయని, గౌరీ, శివ, భవాని, రుద్రాణి, సర్వాణి, సర్వమంగళ, సాక్షాత్తు శక్తి స్వరూపిణి మన పైడిమాంబ. ఆ పైడిమాంబ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అమ్మకి సారిని సమర్పిస్తూ, అమ్మ ఏ విధంగా సంతోషంగా ఉండాలని మనం అనుకుంటున్నామో ఆ అమ్మ కూడా మనల్ని అందరినీ కూడా సంతోషంగా చూస్తుందని చెప్పి పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముతున్నాము. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు సింహశైలపురి సేవా సమితి వాళ్ళు మన అమ్మవారికి సారి సమర్పించడానికి ముందుకు వచ్చారు. అందు నిమిత్తం ఈరోజు శ్రీ అమ్మవారికి పసుపు కుంకుమ, పట్టుపట్లు, స్వీట్లు, పళ్ళు, పలహారాలు అన్నీ కూడా ఈవేళ అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఆషాఢ మాసంలో మన పైడితల్లి అమ్మవారికి సమర్పించడం చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఆషాఢ మాసం సారి శ్రీ పైడితల్లి అమ్మవారికి సమర్పించడం కొనసాగించడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ పళ్ళు, పలహారాలు, ఈ బట్టలు ఇవన్నీ సమర్పించడం వల్ల మన కుటుంబం, మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా కొనసాగుతుందని